హాయ్ అండి. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ స్లీవ్స్ అనమాట ఇవి. చాలా వైరల్ అవుతున్నాయి ఈ స్లీవ్స్. ఇవి తక్కువ క్లాత్‌తో కూడా మనం బ్లౌజ్ పీస్‌తో మాత్రమే నేను ఇలా బిగ్ బార్డర్ వస్తది కదా! ఈ శారీస్‌కి ఈ బిగ్ బార్డర్‌తో నేను ఇలా స్టిచ్ చేశాననమాట. హ్యాండ్స్ కూడా బ్లౌజ్‌లో వచ్చిన బ్లౌజ్ పీస్ తోటే అడ్జస్ట్ చేసి మరీ స్టిచ్ చేశాననమాట. ఇది బిగ్ బార్డర్ అనమాట. దీన్ని బ్లౌజ్ పీస్ అంత ఉంటుంది కదా! దీన్ని సపరేట్ చేసేసి కరెక్ట్‌గా హాఫ్‌కి ఫోల్డ్ చేసి ఈ 2 పీసుల కింద కట్ చేస్తున్నాననమాట. ఒకవైపు ఉన్న హ్యాండ్స్ ఏమో బార్డర్ తోటి ఇలాగా కట్ చేసి హ్యాండ్స్ కింద స్టిచ్ చేస్తున్నాను. ఇంకోవైపు బార్డర్ ఉంటుంది కదా సన్నగా, అదేమో నెక్కి పైపింగ్ చేశానమాట. అది కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు చూసారు కదా బ్లౌజ్ పైపింగ్ అలా చేశానమాట. దీన్ని ఇప్పుడు హాఫ్కి ఫోల్డ్ చేసి దీని ఎంత పొడవు ఉందో అంత పొడవు పెట్టేస్తున్నాను. దీనికి ఒకవైపు మటుకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేశానమాట. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇది ఎంత పొడవు ఉందంటే 9 ఇంచెస్ ఉంది. సో దీన్ని కింద వైపు ఏమీ కట్ చేయట్లేదు. ఇదేమో పొడవు కూడా 9 ఇంచెస్సే ఉంది. కింద వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా, ఒక 1/2 ఇంచ్ అలా పోతుందన్నమాట. ఇప్పుడైతే ఒకవైపు ఫోల్డ్ చేసి నీట్గా స్టిచ్ చేసాను. ఇంకో వైపు వచ్చేసేసి ఇది హ్యాండ్స్ వైపు జాయిన్ చేయాలి కదా. ఇదిగోండి, ఈ విధంగా ఉంటుంది కుడితే. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా ఉంటుందన్నమాట స్టిచ్ చేస్తే ఈ హ్యాండ్. ఇప్పుడు ఇంకో హ్యాండ్ మీకు ఇంకో బార్డర్ తోటి ఇదిగోండి పైపింగ్ అయితే ఈ విధంగా చేశానమాట. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. చూసి తప్పకుండా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికీ చాలా వీడియోస్ పెట్టాను. ఇప్పుడు ఇక్కడ నేను చిన్నగా కట్ చేశాను పై వైపున. ఒక 4 ఇంచెస్ వరకు మార్క్ చేసేసి హ్యాండ్ మాదిరి కర్వ్ ఈ విధంగా కట్ చేశానమాట. ఆ చిన్న క్లిప్పింగ్ మిస్ అయింది. ఇప్పుడు ఇక్కడ అంచు దగ్గర నుంచి పైకి ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటూ రావాలన్నమాట. ఈ క్లాత్ మొత్తము కూడా ఇలా ఒకవైపు పెట్టేసిన తర్వాత ఎక్కడి వరకు మనం కట్ చేసుకున్నామో అక్కడ వరకు ఈ విధంగా పెట్టేసుకోవాలి. నేను ఉన్న క్లాత్ తోటే కట్ చేసి స్టిచ్ చేశాను కాబట్టి కొంచెం తక్కువ కుచ్చులే వచ్చినాయండి. కొంచెం ఎక్కువ పొడవు ఉందనుకోండి కుచ్చులు కింద అలా ఉంటుంది. మన క్లాత్ని కూడా చూసుకోవాలి. క్లాత్ కూడా కుచ్చు పెడితే ఉంటుందా లేదా అన్నది కూడా చూసుకోవాలి. ఇప్పుడు 2 వైపులా కుచ్చులు పెట్టేశాం కదా. ఇప్పుడు కరెక్ట్గా హాఫ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మనము బ్లౌజ్ హ్యాండ్కి ఫస్ట్ స్టిచ్ చేస్తాం కదా షోల్డర్ దగ్గర నుంచి, ఆ విధంగా దీన్ని కూడా షోల్డర్ దగ్గర పెట్టేసుకొని స్టిచ్ చేయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ హ్యాండ్ కన్నా ముందర దీన్ని ఫస్ట్ స్టిచ్ చేయాలి. ఇదిగోండి ఈ విధంగా ఫస్ట్ దీనికి కూడా కుచ్చు పెట్టుకోవాలి. నేను హ్యాండ్కి జాయిన్ చేయట్లేదండి, డైరెక్ట్ బ్లౌజ్ షోల్డర్కే డైరెక్ట్ అటాచ్ చేసి తర్వాత హ్యాండ్ని అటాచ్ చేస్తున్నాను. మన ఇష్టం ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఖాళీ ఉంది కాబట్టి కుచ్చు వరకు నేను కొంచెం షోల్డర్ దగ్గర నుంచి కుచ్చు పెట్టి మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ కుచ్చులు దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఎన్ని ఉంటే అన్ని, ఎంత క్లాత్ని బట్టి ఒక 4 కుచ్చులు వచ్చినాయి. ఇలా 4 కుచ్చులు పెట్టేసుకొని స్టిచ్ చేస్తున్నాను అనమాట, అటాచ్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా. ఇప్పుడు ఈ కుచ్చులు ఎటువైపు ఉన్నాయో చూసుకొని అటువైపే మనం ఈ షోల్డర్ దగ్గర కుచ్చులు అనేది పెట్టుకోవాలి. ఒక సైడ్ జాయింట్ అయిపోయింది, ఇదిగోండి ఒక సైడ్ స్టిచ్ చేసేసుకోవాలి. కుచ్చులు పెట్టుకొని కుచ్చులు జాయింట్ చేసేసిన తర్వాత ఇవి కూడా జాయింట్ చేసేసేయాలి. ఎంతవరకు వస్తే అంతవరకు అండి, ఫుల్గా ఆర్మ్ హోల్ మొత్తం రావాల్సిన పని లేదు. ఇదిగోండి ఎడ్జ్ వరకు ఈ విధంగా స్టిచ్ అటాచ్ చేసేసేయాలి. ఇప్పుడు ఇంకోవైపు ఇప్పుడు ఇవి ఇటువైపు పెట్టాము, అవి ఎట్లా ఉన్నాయో చూసుకొని అటువైపు ఉన్న కుచ్చులు అట్లానే పెట్టుకోవాలి. అంటే దీనికి ఎదురు బొదురు వస్తాయి అన్నమాట. యాక్చువల్లీ ఈ విధంగా అన్నమాట. ఆ కుచ్చులు కూడా మన వైపే ఉన్నాయి కదా, అందుకని ఇవి కూడా మన వైపే పెడుతున్నాను. ఈ విధంగా ఇవి కూడా ఒక 4 కుచ్చులు వస్తాయి. 4 కుచ్చులు పెట్టేసేసుకొని అటాచ్ చేసేయటమే. ఇటు సైడ్ నుంచి అటాచ్ చేసేస్తే కదలకుండా జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఇది పట్టుకోవటంలో నీట్గా ఈ విధంగా పెట్టుకోవాలి. మనం హ్యాండ్కి కూడా జాయిన్ చేయొచ్చు ఇదే విధంగా, ఇదే మాదిరి మన ఇష్టం అండి, ఎటు వీలుని బట్టి అనమాట. నాకు ఇది ఈజీలా ఉంటే ఇది ఈజీగా నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇవి మన వైపుకు ఉన్నాయి. ఇంతకుముందు ఇటువైపు ఫస్ట్ పెట్టినవి ఎదురు పెట్టామన్నమాట, అటువైపు పెట్టాము. అప్పుడు చక్కగా ఇలాగా ఎదురు బెదురు ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసేయాలి. హ్యాండ్ ఆల్రెడీ నేను ముందే జాయిన్ చేసి పెట్టేశాను అనమాట.
దీని కటింగ్ వీడియో కూడా నేను పైపింగ్ వీడియోలో పెట్టానండి. ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ అనేది పైపింగ్కి అలానే హ్యాండ్కి. ఓన్లీ ఉన్న క్లాత్ని మనం బాడీకి ఫ్రంట్ పార్ట్కి అలానే హ్యాండ్కి ఒక బ్లౌజ్ పీస్ ఇంతగా సెట్ చేశాను అనమాట, ఎక్కడ అతుకు లేకుండా. అది కూడా మిస్ అవ్వకుండా చూడండి, అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే స్వెటర్ అనమాట హ్యాండ్కి. అంతేను, ఇది 12 o'clock ఏమో స్టిచ్ చేస్తున్నాను. అందుకని బాగా చలేసేస్తుందని స్వెటర్ వేసుకొని ఈ స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు రెండు వైపులా అటాచ్ చేసేసిన తర్వాత హ్యాండ్ రివర్స్ చేసేసి మన కొలత ప్రకారం జాయింట్ చేసేయటమే. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇదిగోండి రెండో వైపు స్టిచ్ చేస్తున్నాను. ఒకవైపు జాయింట్ చేసిన తర్వాత రెండో వైపు కూడా సెకండ్ స్టిచ్ కూడా వేస్తున్నాను అనమాట, రెండో స్టిచ్. ఈ విధంగా మొత్తం కంప్లీట్గా స్టిచ్చింగ్ కంప్లీట్ చేసేసాక హ్యాండ్ జాయింట్ చేసేయడమే. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి ఇలా వచ్చిందనమాట కుచ్చు హ్యాండ్. ఇప్పుడు రివర్స్ చేసేసి హ్యాండ్ దగ్గర నుంచి నడుము దగ్గరకు జాయిన్ చేసేయడమే. ఇక్కడైతే ప్లస్ వచ్చిందనమాట. ఈ బ్లౌజు నేను కటింగ్ వీడియో కూడా పెట్టానండి. టేప్ మెజర్మెంట్ తోటి 3 బ్లౌజుల్ని ఒకేసారి కట్ చేశాను అనమాట. అందులో ఒక బ్లౌజ్ ఇది. కటింగ్ చూసారా ఎంత కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఇక్కడ ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా ఆర్మ్ హోల్లో ప్లస్ అయితే వస్తుందన్నమాట. ఈ బ్లౌజు కటింగ్ కూడా నేను వీడియో అప్లోడ్ చేశానండి. 3 బ్లౌజుల్ని ఒకేసారి కట్ చేసిన వీడియోలో ఉంటుంది ఈ బ్లౌజ్ కటింగ్. చూడండి ఇక్కడ హ్యాండ్ దగ్గర నుంచి నేను నడుం వరకు స్టిచ్ చేస్తున్నాను. ఎక్కడా కూడా ఎగుడు దిగుడు అనేది రాకుండా చక్కగా సరిపోయిందనమాట నడుం వరకు. ఇదిగోండి నడుం షేప్ బెల్ట్ కానీ నడుం పట్టి దగ్గర కానీ ఇదిగోండి ఎటువంటి ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో ప్లస్ మార్క్ అనేది. మీకు కనుక కటింగ్ వీడియో కావాలన్నా నా ఛానల్లోనే ఉందండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి ఓవరాల్ లుక్ అయితే బ్లౌజ్ది ఈ విధంగా వచ్చింది. బ్లౌజ్లో వచ్చిన బార్డర్స్ తోటే ఇంత మోడల్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను అనమాట. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. మీ లైక్ వల్ల వీడియో అనేది పుష్ అవుతుంది. నచ్చితే అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి చక్కగా ఆర్మ్ హోల్స్లో కూడా కరెక్ట్గా ప్లస్ మార్క్ అనేది వచ్చి ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చి చాలా బాగా వచ్చిందనమాట బ్లౌజు. ఓల్డ్ మోడల్ శారీనేనమాట, బట్ దాన్ని ఇలా న్యూ మోడల్ బ్లౌజ్ కింద స్టిచ్ చేశాను. నచ్చితే ప్లీజ్ లైక్